ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తల్లో ప్రధాన అంశాలు. అణు యుద్ధానికి పశ్చిమ దేశాలు సిద్ధం. ఉక్రెయిన్కు అణ్వాయుధాలు తరలిస్తే భారీ యుద్ధం తప్పదని రష్యా హెచ్చరించింది. అణ్వాయుధాలను ఉక్రెయిన్కు బదిలీ చేసి అమెరికా ఓ భారీ యుద్ధానికి సిద్ధమవుతుందని రష్యా హెచ్చరించింది. పాకిస్తాన్లో భారీ నిరసనలు, 5 సెక్యూరిటీ సిబ్బంది మృతి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలంటూ ఆందోళనకారులు నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో వారి దాడిలో 5 భద్రతా సిబ్బంది మృతి చెందినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. భవిష్యత్తులో యుద్ధాలు డ్రోన్లతోనే ఎలాన్ మస్క్. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆధునిక ఫైటర్ జెట్ల స్థానంలో డ్రోన్ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి అరెస్టుపై భారత్ ఆందోళన. ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిను బంగ్లాదేశ్లో అరెస్టు చేయడంపై భారత్ స్పందించింది. ఆయన్ను అరెస్టు చేసి అరెస్టు బెయిల్ నిరాకరించడంపై భారత్ విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గెలిస్తే ఈవీఎంలు మంచివి, ఓడితే ట్యాంపరింగ్గా. సుప్రీంకోర్టు ఎన్నికలలో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ తీసుకురావాలంటూ కే పాల్ చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మెట్రో విస్తరణపై సీఎం రేవంత్తో చర్చించాం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్లో మెట్రో రైలు విజయవంతంగా నడుస్తుందని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. రాజీవ్ స్వగృహ ఇల్లు భూములు వేలం. ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలు, బహుళ అంతస్తుల భవనాలను వేలంలో విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో డిసెంబర్లో దశల వారీగా అమ్మకాలు చేపట్టేందుకు గృహ నిర్మాణ సంస్థ కసరత్తు ప్రారంభించింది. మేడిగడ్డలో ఎప్పటికప్పుడు నాణ్యత తనిఖీలు జరిగాయా? మేడిగడ్డ 7వ బ్లాక్లో పియర్స్ కుంగుబాటుకు కారణాలు తెలుసా? నిర్మాణంలో నాణ్యత పాటించారా? ఎప్పటికప్పుడు తనిఖీలు జరిగాయా? నిర్మాణ సమయంలో క్షేత్రస్థాయిలో నిర్వహించే ప్లేస్మెంట్ రిజిస్టర్లో నిర్మాణ నాణ్యత తనిఖీ విభాగాల ఇంజనీర్ల గుత్తేదారుల ప్రతినిధులు ఈ రోజుకు ఆ రోజు సంతకాలు చేశారా అని న్యాయ విచారణ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికలు, కూటమి ఖాతాలోకి 3 స్థానాలు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఉప ఎన్నికల సందడి మొదలైంది. వైకాపా సభ్యులు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో ఖాళీ అయిన 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీఐ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో భారీ వర్ష సూచన. అన్ని పోర్టులలో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.